ఈసారి మీరు రెస్టారెంట్‌కెళ్ళి బిల్ కట్టే ముందు బిల్లుని జాగ్రత్తగా గమనించండి. మీకు బిల్‌లో కింద జీఎస్టీ చార్జ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ చార్జ్ చేసుంటే గనక మీరు బిల్ పైన ఉండే జీఎస్టీ నంబర్‌ని తీసుకొని గూగుల్‌లోకి వెళ్లి జీఎస్టీ వెబ్‌సైట్‌లో ఒకసారి జీఎస్టీ నంబర్‌ని చెక్ చేయండి. చెక్ చేస్తే ఒకవేళ అది ఇన్‌వాలిడ్ ఆర్ ఇన్‌కరెక్ట్ జీఎస్టీ నంబర్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఇన్‌వాలిడ్ జీఎస్టీ నంబర్ అని వస్తుంది. ఒకవేళ వాలిడ్ అని ఉంటే గనక మీరు కిందకి స్క్రోల్ చేసి చూసినట్టయితే స్క్రీన్ పైన మీకు రెగ్యులర్ అని కనపడుతుంది జీఎస్టీ టైప్. సో, రెగ్యులర్ జీఎస్టీ టైప్ అని ఉంటే వాళ్ళు మనకి జీఎస్టీ చార్జ్ చేయొచ్చు. అది కూడా 2.5%, 2.5% టోటల్‌గా 5% వరకే జీఎస్టీ మనకి చార్జ్ చేయాలనమాట. ఒకవేళ మీకు కింద స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు రెగ్యులర్ కాకుండా కాంపోజిట్ అని ఉంటే గనక వాళ్ళు ఎటువంటి జీఎస్టీ మన మీద చార్జ్ చేయకూడదు. జీఎస్టీ అనేది ఎప్పుడూ కూడా వాళ్ళు టోటల్ టర్నోవర్ పైన వాళ్ళు ఫైలింగ్ చేసుకుంటారు. సో, జీఎస్టీ అనేది ఇండివిడ్యువల్ ఇన్వాయిస్ మీద చేయకూడదనమాట. సో, నెక్స్ట్ టైమ్ మీరు రెస్టారెంట్‌కెళ్ళి బిల్ చెక్ చేసేటప్పుడు మీరు బిల్ పే చేసే ముందు ఈ డిఫరెన్స్ చెక్ చేసుకొని మనం జెన్యూన్‌గా జీఎస్టీ పే చేయాలా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాతే బిల్ పే